హాయ్ వియర్స్, వెల్కమ్ టు మిసెస్ శ్రీను విలేజ్ వైఫ్ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు మనం సోనా మసూర రైస్తోని టమాటా రైస్ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దామండి. బాస్మతి రైస్ కాకుండా సోనా మసూర రైస్తో కూడా టమాటా రైస్ వండుకుంటే చాలా బాగుంటుందండి. నేను సోనా మసూర రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాండి. ఆ గ్లాస్లో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ వేసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాను. కడిగిన తర్వాత అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. వేసి పావుగంట నానబెట్టుకుంటే చాలండి, ఎక్కువసేపు నానబెట్టడం లేదు. మనం మిగిలిన ఇంటిగ్రేట్స్ అన్నీ రెడీ చేసుకునే లోపు ఇవి నానబెట్టాలండి. 2 గ్లాసులు వాటర్ వేసి మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఈ టమాటా రైస్లోకి ముందుగా కొంచెం ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిరకాయలు, టమాటాలు కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. అలాగే కొత్తిమీర కోసి ఉంచుకున్నాను. బిర్యానీ మసాలా సామాన్లు సాజీరా, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, మిరియాలు, ఒక పువ్వు తీసుకున్నానండి. ముందు కుక్కర్లో ఆయిల్ వేస్తాను, కొంచెం నూనె, నెయ్యి కలిపి వేస్తాను. అదంతా బిర్యానీ మసాలా సామాన్లు వేసేయాలండి. ఆ తర్వాత ఫస్ట్ పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కూడా బాగా వేసేయాలి. అవి బాగా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసేయాలండి. టమాటాలు కూడా బాగా వేసేయాలి, మొత్తం అంతా స్మాష్ అయ్యేటట్టు. అవి వేగుతున్నప్పుడే బిర్యానీ మసాలాను కొంచెం సాల్ట్ వేసేయాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా. నేను కొత్తిమీర ఒకటే వేసానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిదైనా పర్లేదు, మామూలు రెడీమేడ్గా కొద్దిదైనా పర్లేదండి. అది కూడా వేసి శుభ్రంగా ఆయిల్ తేలినంత వరకు కలిపేయాలండి. అది బాగా కలిపిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేసి అది అలా వేసేయాలి వాటర్తో సహా. శుభ్రంగా కలిపి సాల్ట్ గట్ట సరిపోయిందో లేదో చూసుకొని కుక్కర్ మూత పెట్టేయాలండి. మనం ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. సోనా మసూర రైస్ కదా, 3 విజిల్స్ మనం అన్నం ఎలా వండుకుంటామో అలాగేనండి. అంతేనండి. అప్పటికప్పుడు తయారు చేసుకునే టమాటా రైస్ పిల్లలకి క్యారేజెస్కి బాగుంటుందండి, బాగా తినేస్తారు. ఈ విధంగా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్గా ఈజీగా వండుకోవచ్చు. అంతేనండి. టేస్ట్ టమాటా రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.